హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే పెన్షన్లు తనిఖీలు, దివ్యాంగుల పెన్షన్లు తనిఖీలు, వీరి ద్వారా పెన్షన్ల వెరిఫికేషన్, కొత్త పెన్షన్లకు సర్వే, జనవరి నెల పెన్షన్ లిస్టు ఇలా చెక్ చేసుకోండి. వాళ్ళకు పెన్షన్ల అమౌంట్ అకౌంట్లోకి ఇవన్నీ నేను ఒక్కొక్కటి మీకు క్లుప్తంగా వివరిస్తాను ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేస్తే వీడియో చాలామంది చేరువ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నా వాట్సాప్ పేజీ ఓపెన్ చేశాను. దాంట్లో ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. ఇవే కాకుండా కొత్త పెన్షన్లకు సంబంధించి కాకుండా మన ప్రభుత్వం ఏ పథకాలైతే వస్తాయో ఆ పథకాలకు సంబంధించింది ప్రతి ఒక్కటి మీకు అప్డేట్స్ నేను ఇస్తుంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ని మీరు అలాగే సపోర్ట్ చేసినట్టు అలాగే నా వాట్సాప్ పేజ్ను కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. నా పేజ్ కూడా వాట్సాప్ పేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అందరూ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. దివ్యాంగుల పెన్షన్ తనిఖీలు మన చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి బీసీ సంక్షేమ పథకాల గురించి మీటింగ్ జరిగితే అందులో ఆయన ఏం చెప్పారంటే పెన్షన్లు తొలగించేస్తున్నారు కాబట్టి పెన్షన్లు తొలగిస్తున్నారనేసి ఒక దుష్ప్రచారం జరుగుతుంది. పెన్షన్లు మేము ఎవరు పెన్షన్లు తొలగించబోము, పెన్షన్ని కేవలం తనిఖీ మాత్రమే చేస్తున్నాము. దివ్యాంగుల పెన్షన్లు ఎక్కువగా బోగస్ సర్టిఫికేట్లు పెట్టి తీసుకుంటున్నారనేసి మాకైతే అధికారుల ద్వారా తెలియడం జరిగింది. కాబట్టి దివ్యాంగుల పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళవి మాత్రం మేము తనిఖీ చేస్తున్నాము. తనిఖీ చేసిన తర్వాత వాళ్ళ పెన్షన్ని వాళ్ళు పెట్టిన సర్టిఫికేట్లని కరెక్ట్గా ఉండాలి లేవని వెరిఫికేషన్ చేపిస్తున్నాము. అది వీరి ద్వారా పెన్షన్లు వెరిఫికేషన్ అని చెప్పాను కదా, అది ఎవరి ద్వారా అంటే సెర్ఫ్ అధికారులు అనే వాళ్ళు పైలట్ ప్రాజెక్ట్ అని ప్రతి జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేసి ఆ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చినటువంటి సెర్ఫ్ అధికారులు ఎంపిక చేసినటువంటి సచివాలయం ద్వారా 10,000 పెన్షన్ని వెరిఫికేషన్ చేస్తే 10,000 పెన్షన్లు కనీసం 535 దాకా బోగస్ పెన్షన్లు ఉన్నట్టు తెలియదు. అంటే 5% వరకు బోగస్ పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి, సాధారణ సర్టిఫికేట్లు తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి పెన్షన్ తీసుకుంటున్నట్టు తేలిందనేసి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ పెన్షన్ల వరకు తనిఖీ చేస్తాము. ఎవరైతే పెన్షన్లు ఉంటారో అర్హులనేది ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ పెన్షన్లు తీసేయబోము. ఎందుకంటే వాళ్ళు అధికారులు వాళ్ళ సర్టిఫికేట్లు పరిశీలిస్తారు. కాబట్టి ఎవరైతే ఈ 10,000కి 500 పెన్షన్లు బోగస్ పెన్షన్ తేలిన వాళ్ళు వచ్చేసి ఈ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్ నుంచి పంపించేసి అక్కడ సెర్ఫ్ అధికారుల ఆఫీస్కి పంపించి అక్కడ పరిశీలించి ఈ సర్టిఫికేట్లు మీకు బోగసా కాదా అని తేలిన తర్వాత వాళ్ళ పెన్షన్ కూడా తొలగించే దిశలో ఆలోచిస్తారు. అంటే వీళ్ళు ద్వారా పెన్షన్లు వెరిఫికేషన్ చేసిన తర్వాత సెల్ఫ్ అధికారులు చేసిన తర్వాత వెంటనే కూడా తొలగించరు, వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి చేస్తారనమాట. అలాగే కొత్త పెన్షన్లకు కూడా సర్వే ఏంటంటే ఈ పెన్షన్లు దీని ద్వారానే ఎవరైతే పెన్షన్లు లేరో ఈ ఊళ్ళో అనేది కూడా వాళ్ళు నైస్గా తెలుసుకనుకుంటారు అనమాట. ఎవరైతే పెన్షన్లు తెలుసుకుంటున్నారు సరే ఈ సెర్ఫ్ అధికారులు కూడా ఈ కొత్త పెన్షన్ సర్వే కూడా చేస్తున్నారన్నమాట. తెలియకుండానే కొత్త పెన్షన్లకి సర్వే చేస్తున్నారు. అంటే ఈ సెర్ఫ్ అధికారులు ఈ దివ్యాంగ పెన్షన్ ఎలా తనిఖీ చేస్తున్నారో అలాగే ఇంకా ఎవరున్నారమ్మా అర్హులు ఈ ఊళ్ళో పెన్షన్లు అనేసి కూడా అడగడం జరుగుతుందన్నమాట. అలాగే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా ఎప్పుడు ఇస్తారని దాని గురించి అంటే ఈ దివ్యాంగుల పెన్షన్లు ఈ తనిఖీలన్నీ జరిగిన తర్వాత జనవరిలో ఈ జన్మభూమి కార్యక్రమం 2ను ప్రారంభించాలనేసి అనుకుంటున్నారు. అంటే జనవరి 2వ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. దాంట్లో నిర్ణయం తీసుకోబోతున్నట్టయితే మనకు సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఈ కొత్త పెన్షన్ల గురించి అనేది కూడా అప్డేట్ అయితే ఇస్తారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే నేను అందిస్తాను నా ఛానల్ ద్వారా. అలాగే నా వాట్సాప్ పేజ్ కూడా మీరు ఫాలో చేసుకోండి, దాంట్లో కూడా మీకు ఎప్పటికప్పుడే నేను మీకు ఇస్తుంటాను. కాబట్టి తర్వాత ఈ జనవరి నెల పెన్షన్ లిస్టు ఎలా చెక్ చేసుకోవాలంటే మీ పెన్షన్లు అయితే తొలగించారు లేదనేసి మీకు ఆందోళన చెందకుండా మీరున్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి మీ పేరు లిస్టులో ఉందో లేదా అనే దాని గురించి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, లిస్టులో పేరు ఉందో లేదని కూడా. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనవరిలో ఎవరికి పెన్షన్లు తొలగించట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ సెర్ఫ్ అధికారులు అనేది తాత్కాలికంగా నోటిఫికేషన్ కూడా నిలిపివేశారు. కాబట్టి ఇంకా వాళ్ళకి పెన్షన్స్ అకౌంట్లోకి అని చెప్పాను కదా, అది ఆ అకౌంట్లోకి వాళ్ళ పెన్షన్ అంటే దివ్యాంగుల పెన్షన్లు అంటే ఎవరైతే దివ్యాంగులు అనే విద్యార్థులు చదువుకుంటున్నారో హాస్టల్లో ఉండి వాళ్ళు ప్రతి నెల వచ్చేసి వాళ్ళ సచివాలయం దగ్గరకు వచ్చి లేదా గ్రామంలోకి వచ్చి పెన్షన్ తీసుకోవాలనేసి చాలా ఇబ్బంది పడుతున్నారనేసి మన
ఏపీ ప్రభుత్వం దాని గురించి ఆలోచించి వాళ్ళ అమౌంట్ని వాళ్ళ అకౌంట్లో వేసే విధంగా అయితే లాస్ట్ మంత్లో చెప్పారు. అది జరుగుతుందనేసి జనవరి నుంచి కూడా అలాగే డిసెంబర్లో కూడా వేశారనేసి కొంతమంది చెప్పారు. కొంతమందికి పడట్లేదని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి దీనివల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆధార్కి ఫోన్ మనకు అకౌంట్ లింకులు లేక వాళ్ళు వచ్చి ఆ లింకులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు అనేసి కూడా కొంతమంది అధికారులు చెప్తున్నారు. దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇది కూడా కొంతమంది తెలియాల్సి ఉంటుంది. వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ ఎలా పడే దాని గురించి కూడా వేస్తారనే విషయం కూడా తెలియాల్సి ఉంది. దాని గురించి నేను పూర్తిగా కూడా ఎంక్వైరీ చేసి మీకు తర్వాత వీడియోలో చెప్తాను. వాళ్ళకి అకౌంట్లోకి అమౌంట్ పడుతుందా లేదని ఒక ఇద్దరు మాత్రం చెప్పారు అకౌంట్లో పడుతున్నాయి అనేసి. కానీ అది పూర్తి వివరాలు కూడా నేను కూడా దాని గురించి సర్వే చేసి కనుక్కొని మీకు పూర్తి వివరాలు అయితే చెప్తాను ఫ్రెండ్స్. అయితే మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు అన్నీ ఒక్కొక్కటిగా నేను వివరాలు అయితే అందించాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి. అలాగే నా వాట్సాప్ పేజ్ని కూడా ఫాలో చేస్తే మీకు ఎప్పటికప్పటికు మీకు అందరికి కూడా నేను ఏ అయితే వస్తాయో అన్నీ కూడా మీకు పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్కటి అప్డేట్స్ కూడా ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా వర్షం అప్డేట్స్ కూడా ఇట్లాంటివన్నీ కూడా మీకు నేను అందిస్తున్నాను ఫ్రెండ్స్. చిన్న చిన్న పొరపాటు తర్వాత మన్నించి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.